హలో, హాయ్ నాన్న. నేను మీ అన్నయ్య, హిస్టరీ రఫీ సార్ని. ఈరోజు మనం ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ఆ బదిలీల తరువాత ఈ ప్రక్రియ అంతా ముగిసిన తరువాత వస్తున్నటువంటి నూతన డిఎస్సి నోటిఫికేషన్లో ఉన్న 16,000 ఖాళీలను ఏ విధంగా నింపుతారు, ఎక్కడెక్కడ నింపుతారు, ఎలా నింపే ఛాన్సెస్ ఉన్నాయి, ఈ బదిలీల ప్రక్రియ ఏంటి, దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఈరోజు నేను మీతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. మనందరికీ తెలిసిందే, సీనియారిటీ జాబితాలు ఉపాధ్యాయులకు సంబంధించి, రేషనలైజేషన్ హేతుబద్ధీకరణకు సంబంధించిన జాబితాలు ఇవి ఆల్రెడీ కొన్ని తయారైపోయినాయి, కొన్ని తయారైపోతున్నాయి. ఎందుకంటే ఈ నెల 15వ తారీఖు నుంచి బదిలీల ప్రక్రియకు సంబంధించిన కార్యాచరణ షురూ చేయాలని గవర్నమెంట్ భావిస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. బదిలీల చట్టం తెచ్చిన తర్వాత దాని ప్రకారం పారదర్శకంగా బదిలీలు మరియు రేషనలైజేషన్ను చేయడానికి ప్రభుత్వం సంకల్పించింది. ఆ పనిలోనే ఇప్పుడు ఉంది. నాకు తెలిసి ఈ 2-3 రోజుల్లో మార్గదర్శకాలు వచ్చేస్తాయి. తదుపరి 15వ తారీఖు నుంచి ఈ యొక్క బదిలీల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో ఇంతవరకు మనకు అందిన సమాచారం ప్రకారం ఈ బదిలీల ప్రక్రియ ఎలా జరుగుతుంది, దీని తర్వాత ఎలా పోస్టులు మిగులుతాయి, ఆ మిగిలిన పోస్టులు కొత్త డిఎస్సితో ఎలా నింపుతారు అనేది ఈ వీడియో ప్రధాన ఉద్దేశం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఓకేనా? చివరి వరకు చూడండి. నేను ఇప్పుడు మీకు స్టార్ట్ చేస్తున్నాను. మొట్టమొదటిగా ఈ బదిలీల ప్రక్రియలో స్కూల్ హెడ్ మాస్టర్లను బదిలీ చేయాలనేది ఫస్ట్ సూత్రం. స్కూల్ హెచ్ఎంలను బదిలీ చేస్తారు, ఖచ్చితంగా బదిలీ చేస్తారు. అంటే వాళ్ళకి ఆ పోస్ట్లో 5 ఏళ్ళు పూర్తయితే ఖచ్చితంగా వాళ్ళు హెడ్ మాస్టర్లు బదిలీ అవ్వాల్సిందే. కాబట్టి ఫస్ట్ హెడ్ మాస్టర్లను బదిలీ చేస్తారు. మరి అప్పుడు ఆ స్కూల్లో ఆ పోస్టు ఖాళీ అవుతుందిగా. అలాంటప్పుడు స్కూల్ అసిస్టెంట్లలో స్కూల్ అసిస్టెంట్లను తీసుకుని వెళ్ళి సీనియారిటీని బట్టి హెడ్ మాస్టర్గా ప్రమోషన్ ఇస్తారు. మరి అప్పుడు స్కూల్ అసిస్టెంట్లు హెడ్ మాస్టర్లుగా ప్రమోషన్కి వెళతారు. అలా వెళ్ళినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్ని మనం తీసుకుంటే, ఆ స్కూల్లో హెడ్ మాస్టర్ తప్పనిసరిగా బదిలీ అయితే తనకున్న 5 ఏళ్ల సర్వీస్ పూర్తయినప్పుడు స్కూల్ అసిస్టెంట్లను లాంట్లలో ఒకరికి ప్రమోషన్ ఇస్తే అక్కడ పోస్టు ఖాళీ అవుతుంది కదా. ఆ పోస్టు మరి అప్పుడు ఆ పోస్టు ఎలాగా అంటే ఎస్జిటీలలోనే బిఎడ్లు అయిన వాళ్ళు ఉంటారు, సీనియారిటీలు ఉంటారు. వీళ్ళని తీసుకుని వెళ్ళి స్కూల్ అసిస్టెంట్స్గా సదరు ఆ స్కూళ్ళల్లో నియమిస్తారు. అయితే మనకు తెలుస్తున్న విషయం ఏంటంటే, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు చాలా తక్కువగా ఉండడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం లేదా కూటమి ప్రభుత్వం కొత్తగా ప్రారంభించినటువంటి మోడల్ స్కూళ్ళు, ఆదర్శ పాఠశాలలు 1 నుంచి 5 వరకు ఆదర్శ పాఠశాలలని మనకి ప్రారంభిస్తున్నారు. ఈ ఆదర్శ పాఠశాలలకి ఈ ఎస్జిటీలను తీసుకుని వెళ్ళి ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలుగా నియమించే అవకాశాలు ఉన్నాయి. అలానే ఈ ఎస్జిటీల్లోనే మళ్ళీ మీ అందరికీ తెలుసు సబ్జెక్ట్ టీచర్స్ ఉన్నారు. వీళ్లను కూడా హెచ్ఎంలుగా ఈ మోడల్ స్కూళ్ళకి నియమించే అవకాశాలు మనకు మెండుగా కనపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ బదిలీలన్నీ పారదర్శకంగా ఉండడం కొరకు ఆన్లైన్ మోడ్లోనే బదిలీల ప్రక్రియ పూర్తిగా జరుగుతుంది. మే 31 నాటికి 8 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న టీచర్లు, 5 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న హెడ్ మాస్టర్లు తప్పనిసరిగా బదిలీ కిందకు వస్తారు. ఈ మే 31 నాటికి 8 ఏళ్ళు పూర్తి చేసుకున్న టీచర్లు, 5 ఏళ్ళు పూర్తి చేసుకున్న హెడ్ మాస్టర్లు ఖచ్చితంగా ఈ బదిలీల కిందకు వస్తారు, బదిలీ అవ్వాల్సిందే. అయితే 2 ఏళ్ళు ఉన్నటువంటి సర్వీస్ కొత్త ప్లేస్కి వచ్చి 2 ఏళ్ళు సర్వీస్లో ఉన్నవారు, అది హెడ్ మాస్టర్ కావచ్చు, టీచర్లు కావచ్చు, వాళ్ళు బదిలీలకి అప్లై చేసుకోవచ్చు. 2 ఏళ్ళు పూర్తయితే చేసుకోకపోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. అది వాళ్లకు చెందిన ఐచ్ఛికంగా పరిగణించబడుతుంది. ఇక ఈ బదిలీల్లో పాయింట్లు చూస్తారు కాబట్టి
ఇద్దరు టీచర్లకు ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు టీచర్లకు ఒకే పాయింట్లు వస్తే బదిలీల్లో వాళ్ళ సీనియారిటీని చూస్తారు, లేదా వాళ్ళ వయసుని కూడా పరిగణలోకి తీసుకుని బదిలీ చేస్తారు. ముఖ్యంగా స్పౌసు, ఆ తదుపరి 40 సంవత్సరాలు దాటిన అవివాహితులు, దివ్యాంగులు, అలానే గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలు ఉంటాయి, దానికి అధ్యక్షులు కార్యదర్శులు ఉంటారు, వాళ్ళకి, అలానే విడోస్కి వితంతువులకి, క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకి బదిలీలలో ఖచ్చితంగా పాయింట్లు కొన్ని కేటాయించారు. అవి వాళ్ళకి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ఆ తర్వాత ఇంకో పాయింట్ ఉంది. రేషనలైజేషన్ పోస్టు కోల్పోయిన వారికి రేషనలైజేషన్లో ఒక స్కూల్లో పోస్ట్ లేదు, అక్కడ ఉండాల్సినటువంటి ఆ టీచరు వేరే స్కూల్లో డిప్యుటేషన్ మీద పనిచేస్తున్నారు అనే ఈ ఫినామినాలో రేషనలైజేషన్లో పోస్ట్ కోల్పోయిన వారికి రేషనలైజేషన్ పాయింట్లన్నా లేదా పాత స్టేషన్ పాయింట్లన్నా పరిగణలోకి తీసుకొని బదిలీ చేసే ప్రయత్నం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ రేషనలైజేషన్ పాయింట్లు అంటే 5 వస్తాయి. అలానే మామూలుగా ఈ 8 ఏళ్ళు నిండితే మామూలుగా ఏమంటాం, పాత స్టేషన్లో ఉన్న పాయింట్లను పరిగణలోకి తీసుకోవాలంటే వాళ్ళు అక్కడ 8 ఏళ్ళు చేశారనుకోండి, 8 ఏళ్ళు అంటే 7.5 పరిగణలో తీసుకుంటున్నారు, 7.5 ఏళ్ళను పరిగణలో తీసుకుంటే 3 పాయింట్లే కలుస్తాయి. రేషనలైజేషన్లో ఉన్న వాళ్ళకి 5 పాయింట్లు, ఈ పాత స్టేషన్ పాయింట్లు తీసుకోవాలనుకుంటే అదే అభ్యర్థులకి ఇయర్కి వచ్చి 3 పాయింట్లు కలుపుకుంటే అభ్యర్థులు తమ బదిలీల్లో పాత స్టేషన్ పాయింట్లు ఇమ్మని కోరతారు తప్ప రేషనలైజేషన్ పాయింట్లైన 3 పాయింట్లు ఇమ్మని కోరారు. ఒకవేళ 2 ఏళ్లకే రేషనలైజేషన్ పేరిటో లేదా అక్కడ పోస్టు పోతే అప్పుడు వాళ్ళు డిప్యుటేషన్ మీద పక్కగా ఎక్కడికో వెళ్ళుంటారు కదా, అప్పుడు అక్కడ చేసిన ఎన్ని సంవత్సరాలు చేస్తే అన్ని సంవత్సరాల మామూలుగా వచ్చే 3 పాయింట్లు, రేషనలైజేషన్తో వచ్చే 5 పాయింట్లు కలుపుకొని లెక్క తీసుకుంటారు. అయితే ఈ పాయింట్లు ఎక్కువనా పాత స్టేషన్ పాయింట్లు ఎక్కువనా చూసుకొని సదరు ఆ ఉద్యోగి బదిలీలో పాయింట్లను పెట్టుకోవచ్చు. ఇది మనకి బ్రీఫ్గా బదిలీ ప్రక్రియకు సంబంధించిన ప్రధానమైనటువంటి అంశం. అయితే ఈ ప్రక్రియ అంతా జరగంగా నాకు తెలిసి మే నెల చివరో జూన్ 15 వరకు ఈ ప్రక్రియ అంతా జరుగుతుంది. ఎక్కడో అక్కడ సర్దుకొని సెట్ అవ్వడానికి కొంత టైం తీసుకుంటుంది. ఆ తదుపరి ఇప్పుడు వెలువడి ఉన్న కొత్త డిఎస్సికి చెందిన 16,000 పోస్టులు ఇన్క్లూడ్ స్కూల్ అసిస్టెంట్, స్పోర్ట్స్ అవన్నీ, ఈ పోస్టులను మరియు అదనంగా స్పోర్ట్స్ కింద 400 ఎన్నో వచ్చినాయి ఉద్యోగాలు, ఈ పోస్టులను మరి ఎక్కడెక్కడ భర్తీ చేస్తారు, ఈ బదిలీలు పోంగా ఎక్కడెక్కడ వీళ్ళని కూర్చోబెడతారు జాబుల కింద అనేది డిఎస్సి రాస్తున్న పిల్లలందరూ ఒక రకంగా ఒకంత ఏమంటావు ఎంతూజియాజంతో ఎదురు చూస్తున్నటువంటి ప్రశ్న. ఇంతమందిని బదిలీ చేస్తున్నారు, రేషనలైజేషన్ చేస్తున్నారు, మరి మన పోస్టులు ఎక్కడ ఇస్తారు, ఎంతవరకు ఇస్తారు మనకు పోస్టులు, 16,000ను ఎలా నింపుతారు అనేది ఇప్పుడు డిఎస్సి రాస్తున్నటువంటి పిల్లలకి ఒక చిన్న క్యూరియాసిటీ, ఆందోళన కాదు క్యూరియాసిటీ. అప్పుడు దానికి కూడా మన విద్యాశాఖ నుంచి వస్తున్న సమాచారం ఏంటంటే డిఎస్సి వచ్చి ఇంచుమించుగా ప్రీవియస్ గవర్నమెంట్ డిఎస్సి ఇవ్వలే, లాస్ట్ మినిట్లో ఇవ్వబోయింది, ఆ తర్వాత ఆ టెట్లని అవని ఇవని అది రద్దయింది. కాబట్టి పాత డిఎస్సి కొత్త ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అవుతుంది ఇంచుమించుగా. కాబట్టి 6-7 ఏళ్ళు డిఎస్సి లేదు. 6-7 ఏళ్ళు డిఎస్సి లేనందున ఎంతోమంది కొన్ని వందల వేల మంది రిటైర్ అయ్యారు. ఆ రిటైర్మెంటు ఈ నెల మే 31 చివరి వరకు కూడా తీసుకుంటారట, కొత్త వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి కాబట్టి. అంటే గత 7 ఏళ్లలో జూన్ నెల లాస్ట్లో రిటైర్ అయిన వాళ్ళు ప్రతి ఏడులో, అలానే జూలై నెల లాస్ట్లో రిటైర్ అయిన వాళ్ళు ప్రతి ఏడులో, అలానే ఆగస్టు చివరిలో రిటైర్ అయిన వాళ్ళు ప్రతి ఏడులో, మే లాస్ట్లో రిటైర్ అయిన వాళ్ళు ప్రతి ఏడులో, ఇలా చాలామంది రిటైర్ అయ్యి చాలా ఖాళీలు ఉన్నాయి, నో డౌట్ అట్ ఆల్. ఇవన్నీ ఈ వచ్చే డిఎస్సి కొత్త టీచర్లతోటి నింపుతారు. ఇది పాయింట్ నెంబర్ 1. ఇక రెండోది, 8 ఏళ్ళు దాటితే తప్పనిసరిగా ఒక టీచర్ బదిలీ అవ్వాలి కాబట్టి ఆ బదిలీ అయిన చోట వచ్చేటటువంటి స్థానం, ఆ తర్వాత రేషనలైజేషన్తో వచ్చే ఖాళీలు. మరి ఇక్కడ చిన్న డౌట్ ఏంటంటే నేను కూడా మా అక్క టీచరు, మా చెల్లి టీచరు,
మా నాన్నగారు కూడా 43 ఏళ్ళు టీచర్గా చేసి రిటైర్ అయ్యారు. మాది టీచర్ల ఫ్యామిలీ. నేను అడిగాను, మా చెల్లిని అడిగాను, చెల్లెమ్మ రేషనలైజేషన్తో టీచర్ ఖాళీలు వచ్చేవి కొత్త వాళ్ళతో నింపుతామని అంటున్నారు, రేషనలైజేషన్తో మరి ఖాళీలు వస్తాయా అని అంటే, చూడాలి అన్నయ్య, రేషనలైజేషన్తో మరి ఆ స్కూల్లో ఆ పోస్ట్ పోయి ఉంటుంది కదా, మరి కొత్త పోస్ట్ ఎలా సృష్టిస్తారు, లేకపోతే ఇప్పుడు ఏర్పాటు చేయబోతున్న బేసిక్ బడులని, ఆదర్శ పాఠశాలలని, అంగన్వాడీలను తీసుకొచ్చి 1-2లో ప్రైమరీలో కలపడం అని, అలా ఎక్కడైనా పోస్టులు క్రియేట్ అయితే అందులో ఇస్తారేమో అన్నయ్య అని చెప్పిన మా చెల్లెలు, మా టీచర్ అమ్మ నాకు చెప్పారు. సరే, అలా వచ్చే ఖాళీలు అలానే ఏడాదికి అంతకు మించి అధికారికంగా అనధికారికంగా చెప్పరు, కొంతమంది మానేస్తారు. వాళ్ళు ఏదో పనులు, వ్యాపారాలు, లేకపోతే ప్రమోషన్లు, లేకపోతే ఇంకేదైనా ఉద్యోగాలు తీసుకుని వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటిమేషన్ చేయరు కొంతమంది. అలా చేయకుండా 1 ఇయర్ స్కూల్కి రాకపోతే ఆ ఖాళీ ఖచ్చితంగా ఖాళీగానే చూపిస్తారు. అప్పుడు కొత్త రిక్రూట్మెంట్లో ఆ పోస్టుని నింపుతారు. అలానే ఉన్నత చదువుల కోసం వెళ్ళి టీచర్లు సెలవులు తీసుకుంటారు, ఉన్నత చదువులు చదువుకుంటా, వాళ్ళు ఆ పోస్ట్ కూడా ఖాళీగానే చూపిస్తారు. అందువల్ల ఎవరైనా ఉంటే జాగ్రత్త పడండి. మరి అలానే ఆ తర్వాత బదిలీలలో కౌన్సిలింగ్ ఉంటుందిగా, ఇప్పుడు ఆన్లైన్ కౌన్సిలింగ్, ఆ కౌన్సిలింగ్ వల్ల వచ్చే ఖాళీలు ఇన్ని రకాలైనవి తీసుకొని కొత్త వాళ్లను నింపుతారు. కాబట్టి బేషుగ్గా కొత్తగా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న మీరు, రేపు 15వ తారీఖుతో అయిపోతుంది. ఏది అప్లై చేసే డేటు జూన్ 6 నుంచి పరీక్షలు జరగబోతున్నాయి, మీ అందరికి తెలిసిందే. కాబట్టి మీ పోస్టులకి ఢోకా ఏమీ లేదు, మీరు సీరియస్గా కష్టపడి చదవండి. అయితే బదిలీలకి సిద్ధమవుతున్నటువంటి నా తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళు, టీచర్లందరికీ నేను కోరుకుంటుంది ఏంటంటే, మనం ఎక్కడికి వెళ్ళినా మనం మన 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 పాఠం అనే బ్రాండుని మనం చాటుతాం కాబట్టి, ఏ స్కూల్కి వెళ్ళినా మనం బ్రాండుని చాటుతాం కాబట్టి, మరింత ఉత్సాహంతో బదిలీ అయిన కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు మరింత ఉత్సాహంతో పిల్లలకి పాఠాలు చెప్పి భావి భారత పౌరులుగా ఆ పిల్లలను తీర్చిదిద్దుతారని యాజ్ మీ అన్నయ్యగా నేను ఆశిస్తున్నా. జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పారు, మీ అందరికీ తెలుసు, భారతదేశపు భవిష్యత్తు తరగతి గదుల్లోనే తయారవుతుంది. ఆ తయారు చేసేవాళ్ళు ఎవరు? మీరు, నేను, మనం అందరం టీచింగ్ కెరియర్లో ఉన్నాం కాబట్టి మీరు, నేను, మనం అందరం. మాకు కూడా మా అసిస్టెంట్ ప్రొఫెసర్ అంటే డిగ్రీ లెక్చరర్లకు కూడా బదిలీలు వస్తాయట త్వరలో, ఇంటర్మీడియట్ కూడా బదిలీలు ఉన్నాయి. కాబట్టి చూడాలి. మరి నాకైతే నేనున్న స్టేషన్లో ఇంకా 5 ఏళ్ళు అవ్వలేదు, చూడాలి మరి. కాబట్టి ఇది ఉపాధ్యాయుల బదిలీలకు రంగం సిద్ధం, బ్లైండ్ టీచర్లకు మినహాయింపులు. అయితే కొత్తగా డిఎస్సి టీచర్ల ఖాళీలను ఎక్కడెక్కడ భర్తీ చేస్తారు, ఎలా భర్తీ చేస్తారు అనే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నాకు అవకాశం దొరికితే ఇలాంటి వీడియోలు మరిన్ని మీరు ఎంకరేజ్ చేస్తే మరిన్ని నేను తెలుసుకొని పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఉంటాను. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. బాయ్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ చేయండి.